హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఆస్ట్రేలియా యూఎస్టీ కరెన్సీ పేరు నుంచి ఈ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను ఫ్రెండ్స్. చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. డైలీ చార్ట్ కనుక మీరు గమనిస్తే క్లియర్గా మీకు తెలుస్తుంది. ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఈ స్వింగ్ హై అనేది బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ అయింది. ఈవెన్ అంతకుముందు స్వింగ్ హై కూడా మార్కెట్ క్లోజ్ చేసి కొత్త న్యూ హై రిజిస్టర్ అయింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక స్వింగ్ హై క్రియేట్ అయిందో అది కంటిన్యూస్గా ఫ్యూచర్లో అప్ ట్రెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఈ ప్రైస్ అనేది ఫ్యూచర్లో ఎలా ఆడుతుందో ఎలా వెళ్ళబోతుందో నేను చెప్తాను ఫ్రెండ్స్. వీక్లీ చార్ట్కి వస్తాం, మీకు క్లియర్గా ఉంటుంది. సో వీక్లీ చార్ట్గా మీరు గమనిస్తే ఇది కంప్లీట్గా ఎన్గల్ఫింగ్ క్యాండిల్ లాగా ఫార్మేషన్ అయింది. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో కంప్లీట్ ఎన్గల్ఫింగ్. ఈ క్యాండిల్ అనేది ప్రీవియస్ ఆల్మోస్ట్ 6 వీక్స్ ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కంప్లీట్గా డామినేట్ చేస్తూ అంతకు పైనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక పాజిటివ్ సైన్. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఎన్గల్ఫింగ్, రీసెంట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ పైనే క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే మార్కెట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయింది అనుకోండి, ఇది ఒక పాజిటివ్ సైన్ ఫ్రెండ్స్. కమింగ్ డేస్లో మార్కెట్ అనేది బుల్ కంట్రోల్లో ఉంటూనే కంప్లీట్గా పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో పైకి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనుకుంటే నేను ఇక్కడ మార్క్ చేశాను చూడండి లెవెల్. ఇక్కడ కరెంట్ ప్రైస్ అయితే క్లోజింగ్ ప్రైస్ చూస్తే 66,267 ఫ్రెండ్స్. రైట్ సైడ్ మీరు చూడొచ్చు బ్లాక్ కలర్లో. అక్కడ నుంచి కమింగ్ డేస్లో ఇక్కడ రెడ్ కలర్ మార్క్ చేశాను కదా, 0.67264 ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్స్ అనేది కంప్లీట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈవెన్ మనకి డైలీ చార్ట్లో క్లియర్ గమనిస్తే ఇక్కడ ఉంది కదా, ప్రైస్ అనేది ఇక్కడికి పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఒక ఆల్మోస్ట్ ఒక హ్యామర్ లాగా ఫామ్ అయింది. బట్ కమింగ్ డేస్లో నేను అనుకోవడం ఏంటంటే కంప్లీట్గా ఒక హ్యామర్ ఫామ్ అయింది కాబట్టి అదొక ప్రాఫిట్ బుకింగ్ జరిగిండొచ్చు ఇక్కడ. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఇక్కడ పుల్ బ్యాక్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మార్క్ చేసేయండి. రైట్ సైడ్ వచ్చి ప్రైస్ అనమాట 0.65789 ఫ్రెండ్స్. 0.65789. సో ఆల్మోస్ట్ ఒక 400 to 500 పాయింట్స్ మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. జనరల్గా ఒక స్కేల్ లాగా మార్కెట్ ఎప్పటికి వెళ్ళడానికి రూల్ లేదు ఫ్రెండ్స్. కంపల్సరీ పుల్ బ్యాక్ అవ్వాల్సిందే. యాజ్ పర్ ఫిబొనాసీ కాన్సెప్ట్ ప్రకారం అయితే వీక్లీ చార్ట్ ఇది చూడండి. సో వీక్లీ చార్ట్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఒక 40 to 50% అనేది హై నుంచి పుల్ బ్యాక్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్గా అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అన్స్టాపబుల్ అనుకుంటున్నాను, ప్రొవైడెడ్ పుల్ బ్యాక్ అవ్వాలి. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే యాజ్ యూజువల్ ఫ్రెండ్స్, ఈ మార్కెట్ అనేది ఇక్కడ లో లెవెల్ మార్క్ చేసాను చూడండి. ఈ క్యాండిల్ లో లెవెల్ చూడండి 0.64755 ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్ కలర్ చేయొచ్చు. సో మార్కెట్ అనేది ఈ ప్రైస్ కింద కమింగ్ డేస్ కానీ వీక్స్ కానీ ఈ క్యాండిల్ ఏది లెవెల్ ఉందో ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. సో అయితే మాత్రం అగైన్ డౌన్ ట్రెండ్ మనం కన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ లెవెల్ మెయింటైన్ చేసిన రోజులు మార్కెట్ అనేది కంప్లీట్గా బుల్స్ కంట్రోల్లో ఉన్నట్టే నేను ఎక్స్పెక్ట్ చేసింది. కమింగ్ డేస్లో ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ చేసాను, రైట్ సైడ్ మార్క్ చేసాను చూడండి 0.65789. సో ఇక్కడ ఆల్మోస్ట్ 40 to 50% ఫ్రెండ్స్ పీక్ నుంచి ఇక్కడ పుల్ బ్యాక్ అయ్యి కంప్లీట్గా మార్కెట్ పైకి వచ్చే అవకాశం ఉంది. సో ఆ లెవెల్ ఎందుకంటే ఇక్కడ మీరు మంత్లీ చార్ట్ ఫ్రెండ్స్ ఇది. సో మంత్లీ చార్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ప్రీవియస్ మంత్ చూడండి, ఇది ఈ మంత్. సో ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి మార్కెట్ హ్యూజ్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి క్రాష్ అయింది యాక్చువల్గా. అంతకుముందు పై లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ చాలా టైల్స్ ఫార్మేషన్. సో హ్యూజ్ రెసిస్టెన్స్లో మార్కెట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ మంత్లో, ఈ మంత్ ఎందుకు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2023 ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ హ్యూజ్ క్రాష్ అయింది. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ కమింగ్ డేస్లో ఈ ఏదైతే హై పాయింట్ ఉందో ఈ పాయింట్ ఉంది కదా, సో ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ లెవెల్ కాకుండా అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కమింగ్ డేస్లో క్రాష్ అవ్వచ్చు. సో ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఒక అప్రాక్సిమేట్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో 0.67264 ఉంది కదా, 0.6700 ఫ్రెండ్స్. 0.6700 150 లెవెల్ అనేది గ్యారంటీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కమింగ్ డేస్లో ప్రాబిలిటీ ఎంత అని మీరు అడిగితే అప్రాక్సిమేట్గా 70 to 80% ప్రాబిలిటీ ఫ్రెండ్స్. ప్రొవైడెడ్ కండిషన్స్ చెప్పాను కదా, ఈ లోయర్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది మెయింటైన్ అవ్వాల్సిందే. ఈ లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం కంప్లీట్గా బేరిష్ కంట్రోల్లో మార్కెట్ వస్తుంది. ప్రస్తుతానికైతే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లెట్స్ సీ ఫ్రెండ్స్, మార్కెట్ ప్రైస్ ఫ్యూచర్ మూమెంట్ బట్టి నేను లేటెస్ట్ వీడియోలు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నాకు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.